రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం SSMB 29. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గత 15 రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలో కొరావుట్ జిల్లాలో నడుస్తుంది. సిమిలిగుడకు సమీపంలోని మాలి, ఫూట్సీల్, బాల్డా తదితర ప్రాంతాల్లో నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళితో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అక్కడి ప్రజలతో దిగిన ఫోటోలను ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ ప్రాజెక్టు తదుపరి స్కెడ్యూల్ హైదరాబాద్లో జరగబోతున్నట్టు సమాచారం. మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబల్ స్థాయి కథతో ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు బడ్జెట్ సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ జనవరి 2025లో హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. రీసెంట్గా ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని అడవి ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు అక్కడ స్థానిక పోలీసులతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల కెన్యాలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్తో ఉంటుందని టాక్. హీరోయిన్గా మరో అంతర్జాతీయ నటిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిద్వా ట్వీట్ ద్వారా చెప్పారు. రాజమౌళి ఈ విషయంలో ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ లీకులు బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫోటోలు, వీడియోలు లీక్ అయి వైరల్గా మారాయి. ఒడిశాలో సెట్స్ దృశ్యాలు, మహేష్ బాబు కొత్త లుక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర బృందం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఒడిశాలోని డియోమాలి ట్రైల్కు సంబంధించినది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.